P9 న్యూస్ కి స్వాగతం. స్థానిక రాజమహేంద్రవరం సిటీ బర్మా సిలోన్ కాలనీ NH16 బొమ్మూరు స్టేషన్ ఎదురుగా వెలిసిన శ్రీ 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 అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో 41వ వార్షిక ఉత్సవాలు భక్తుల నడుమ వైభవంగా జరుగుతున్నాయని ఆలయం పెద్దలు శశికుమార్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1976లో నిర్మించారు. ఆలయం వెలిసింది అమ్మ శ్రీ శ్రీ అఖిలాండేశ్వరి. అది ఇప్పటికి 41 సంవత్సరాలు. జూలై నెలలో 22వ తారీఖు స్టార్ట్ పండుగ ఆదివారం జరుగుతుంది. అలాగే 5 రోజులు ఈ పండుగ చేస్తాం. శనివుడి పండుగ పొద్దున 11 గంటల నుంచి 3 గంటల వరకు శనివుడి పండుగ ఉంటుంది. 3 గంటల నుంచి నీరు పండుగ ఉంటుంది, ఊరేంపు ఉంటుంది. పసుపు నీరు కలిసి ఊరేంపు చేస్తాం. ఊరేంపు చేసిన నైట్ 10, 11 గోదావరిలో తీసుకెళ్లి అమ్మని కలిగేసి అక్కడ నిజాము చేసి వచ్చేస్తాం. ఆదివారం స్పెషల్ ఏంటంటే ఎవరికి తెలియదు ఎండు చేప పులిహార అనేది అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే అమ్మవారి అమ్మవారి గోతరికి ఆ ఎండు చేప పులిహార అనేది స్పెషల్ అయింది. ఎవరు చేయరు, ఎవరు చేయలేదండి. ఈ గుడి ఒక చేస్తాం ఆదివారం కంపల్సరిగా నైట్ 11 గంటలకి అక్కడ గోదావరిలో నియోజకం చేశాక ఆ ప్రసాదం అక్కడ ఎల్లవారు అక్కడ ఉన్నవారందరికీ ఓం శక్తి పరాశక్తి సత్రపల్లి నుంచి మేము వస్తున్నామండి. గురుస్వామిని అమ్మవారిని పంపలు కొట్టి పిలవాలా, అమ్మాని పోనకు రావాలా, అందరికి పోనకు రప్పించేది నేనే. అలా పోనకు వచ్చి రప్పించి కమిటీ వాళ్ళు ఆ కలశంలో ఏదన్నా అనుకుంటారు, కుంకుమ కానీ పసుపు కానీ ఏదో వీళ్ళు మనసులో అనుకుంటారు. అనుకున్న తర్వాత ఈ పోనకు వచ్చి అది తీస్తేనే మాకు నమ్మకం. తీసేవాళ్ళు ఒక 3-4 పట్టించి అలా కలతాం. మళ్ళీ వాళ్ళకి పసుపుకి తీసుకొచ్చిన తర్వాత మేము కుంకుమ పూజ చేద్దాం. అంటే ముత్తుమారియమ్మ సమయపురమ్మ తమిళనాడు నుంచి నేను తీసుకొచ్చేది. తమిళనాడు అంటే సేలం అటు జరుపున మొత్తం నేను వెళ్ళిపోయేవాడు. కర్ణాటక కూడా పోయినా, కేరళ పోయినా, సత్తనపల్లి, గుంటకల్లు, రామకుండం, చీరాల, నెల్లూరు, రాజమండ్రి ఇట్లా మొత్తం తిరిగి అమ్మని కొట్టి అమ్మని పిలిచేవాళ్ళండి. నేను 40 సంవత్సరాలుగా ఈ పూజ కార్యక్రమంగా